యెషయా గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం. ఇదిగో నా రక్షణకు కారభూతుడైన దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. ఎన్నిట్లో నమ్ముకోవాలంటే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. ఇక్కడ బ్రాకెట్లో ఉంది, నమ్మువానికి మాత్రమే. ఏ నమ్మిక? ఎక్కడ కూడా ఒక బలహీనముగా కానీ, లేదంటే ఒక అపనమ్మకముగా కానీ, లేదంటే ఒక రకమైనటువంటి ఇటొక కాలు అటొక కాలు ఉండేటువంటి కోవకి ఇది వీళ్ళు రారు. అన్ఫార్చునేట్గా మనం ఏంటంటే నమ్మలేనటువంటి విషయాలను నమ్ముతున్నాము, నమ్మవలసినటువంటి విషయాలను మేము నమ్మలేకపోతున్నాం. దేవుని బిడ్డలారా, దేవుడు మనకు జ్ఞానం ఇచ్చాడు, జ్ఞానం ప్రకారం నడుచుకోవాలి. అజ్ఞానంగా నడుచుకుంటుంటే దేవుడు కూడా ఏం చేయలేడు, అది గుర్తుపెట్టుకోండి. అజ్ఞానంగా ప్రవర్తించొద్దు, నమ్మిక మాత్రం ఉంచమంటున్నాడు దేవుడు. అనవసరమైన వాటికి ఎందుకు భయపడాలి? నిమ్మకాయలకి, ఆ ఎండుమిరపకాయలకి, లేదంటే నల్ల బట్టలకి ఏంటంటే ఇష్టం అండి. ఇవన్నీ మీరు మానేయాలని నేను వివరంగా చెప్తున్నాను. క్రైస్తవ బిడ్డలముగా మనలో మార్పు రావాలి. హల్లెలూయా. మన ద్వారా సమాజంలో మార్పు రావాలి. లోకస్తులతో పాటు మనం వెళ్ళొద్దు, లోకస్తులతో పాటు మనం చేయొద్దు. నువ్వు నిలబడు, నువ్వు ఒక్కదానివైనా నిలబడు. పెళ్ళిళ్ళకి, చావులకి చేసేటువంటి ఆ ప్రిన్సిపల్స్, అబ్బాబ్బాబ్బా, వాటిల్లో విపరీతమైన ఆసక్తి మనం చూపిస్తాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు వాక్యము ద్వారా? తన బిడ్డలకు ఏ విధముగా నడవాలని చెప్తున్నాడు. దేవుడు ఏ విధముగా వాక్యంలో ఉన్నటువంటి విషయాలను మనం గమనించాలని కోరుకుంటున్నాడు. ఆ వాక్యానుసారముగా మనం ఎలా బ్రతకాలో ఎలా చెప్తున్నాడు, అది మనకు కావాల్సింది. అంతేగాని పక్కింటోళ్ళు వాళ్ళు వీళ్ళు చెప్పింది కాదు మనం నడవలసినటువంటి. దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టమైన రీతిలో బ్రతకడమేనండి మన పని, అంతే. దేవుడికి ఇష్టమైన రీతిలో ఏంటంటే ఏమేం చెప్పాడు అది చేసుకుంటూ వెళ్ళాలి. లోకస్తుల్లాగా మీరు ఉండొద్దు అంటున్నాడు దేవుడు. అలా ఉండకుండా మనము నమ్మిక మాత్రం మన జీవితంలో ఉంచాలి. హల్లెలూయా. ఆ నమ్మకం ఎంత పటిష్టముగా ఉండాలంటే, పలుగుతో కొట్టిన విరగనటువంటి రాయి ఏ విధముగా ఉన్నదో ఆ విధముగా ఉండాలి. నమ్మకము, దేవుని ఎడల నమ్మకం పెట్టుకోమంటున్నాడు దేవుడు. నమ్మిక మాత్రము ఉంచుము. అంతేకాదు, నమ్మిన ఎడల నువ్వు దేవుని మహిమను చూస్తావంటున్నాడు దేవుడు. హల్లెలూయా. మన జీవితంలో కొన్నిసార్లు దేవుని మహిమను మనం చూడలేకపోతున్నామంటే దాని యొక్క ఉద్దేశం ఏంటి? మనలోనే లోపం ఉన్నది. దేవుని బిడ్డలారా, లోపాన్ని సరిచేయాలి. ఒక వెహికల్ పాడైతే, ఒక ఫ్యాన్ పాడైతే, ఒక మిక్సీ పాడైతే, ఒక కుక్కర్ పాడైతే బజారు తీసుకుని వెళ్ళి బాగు చేస్తాం. ఎందుకనగా అది బాగోకపోతే ఆ వస్తువులు పనికిరావు. మరి మనల్ని బాగు చేసుకోవాలంటే ఎవరు దానికి కారకులు? మనమే. నాలో ఎక్కడ అపనమ్మకం ఉన్నది, నాలో ఎక్కడ అవిశ్వాసం ఉన్నది, నాలో ఎక్కడ దేవుని ఎడల నిరీక్షణ తక్కువై ఉన్నదని మనలను మనం ప్రశ్నించుకోవాలి, మనలను మనము సరిచేసుకోవాలి. దాని విషయంలో దేవుడు సంతోషపడేటువంటి వాడుగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ నా రక్షణ కారభూతుడగు దేవుడు, నా రక్షణకు కారణభూతుడైనటువంటి నా దేవుడు. దీనిలో ఎంత గొప్ప ఛాలెంజ్ ఉందో తెలుసండి ఈ మాటలో. నేను రక్షించబడ్డానండి అని చెప్పుకోవడమే గొప్ప గర్వకారణం. ఎందుకంటే నేను పరలోకములో ఆయనతో పాటు సదాకాలము పరలోక స్వాస్థ్యమును, పరలోకములో ఉన్నటువంటి ఆ సమాధానమును, పరలోకములో ఉన్నటువంటి ఆ సమస్తాన్ని నా తండ్రితో పాటు నేను అనుభవించబోతూ ఉన్నాను. నా రక్షణ కారణభూతుడైన నా దేవుడు. రక్షణ తీసుకున్నటువంటి వారు మీ రక్షణను ఏం చేయాలండి? నాకు దేవుడిచ్చిన రక్షణను నేను కొనసాగించాలి. కొనసాగించడం అంటే అర్థం ఏంటి? దేవుడిచ్చిన రక్షణను కాపాడుకోవాలి. హల్లెలూయా. కాపాడుకోవాలి, అది నీ బాధ్యత. అది చాలామంది తెలివిగా మాట్లాడతారు. మనుషులను పడేసేటట్లుగా దేవుణ్ణి కూడా పడేస్తున్నావు అనుకుంటారు. నిజమండి, నేను చెప్పే మాటలన్నీ అక్షరాల కరెక్టు. అంతా దేవుడే చూసుకుంటాడు. అంత ఎందుకు చూసుకుంటాడండి దేవుడు?
నువ్వేమో ఇష్టానుసారంగా ఉండేసి నేను రక్షణ పొందాను అనేటువంటి విషయం మర్చిపోయి ఆ రక్షణను కొనసాగించడానికి నువ్వు ఆత్మీయంగా బలహీనపడుతూ ప్రార్థనా జీవితము లేకుండా, దేవునిని ప్రేమించకుండా, దేవుని మందిరాన్ని ప్రేమించకుండా, నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు అందరూ కూడా రక్షింపబడాలనేటువంటి బాధ్యత లేకుండా బ్రతుకుచు అంత దేవుడు చూసుకుంటాడు అనడం చాలా తప్పు. దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ స్థితిని కాపాడుకోవలసిన బాధ్యత ఎవరిదండి? మనది. నీకు అవకాశం ఇస్తాడు దేవుడు. ఈ అవకాశమే ఈ కూడికలు. హల్లెలూయా. అయ్యగారు ఈ పెట్టారు ఇవన్నీ అర్థం ఏంటి? మీరు ఆత్మీయంగా బలపడాలి, నేను బలపడాలి, అయ్యగారు బలపడాలి, ఇక్కడ పాస్టర్ గారు, అల్లుడు గారు అందరూ కూడా బలపడాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. ఒక కూడికలు పెట్టుకుంటున్నాం అంటే ఏదో కూర్చొని అటు కొంచెం విని ఇటు కొంచెం వదిలేసి ఇంకో 2 కునుకులు తీసి భోంచేసి వెళ్ళడం కాదండి. దేవుని బిడ్డలారా, గమనించుకోండి. మన రక్షణను కాపాడుకోవాలి. ఎలా కాపాడుకోవాలి? జాగ్రత్త కలిగి ఉండాలి. లోకస్తుల్లో పడిపోకూడదు. నీ రక్షణ ఎలా రిఫ్లెక్ట్ అవ్వాలంటే సమాజంలో నువ్వు పనిచేస్తున్న చోట, నీ కుటుంబంలో, నీ బంధువుల మధ్య ఎలా రిఫ్లెక్ట్ అవ్వాలంటే ఒక బాగా వెలుగుగా ఉన్న లైట్కి స్తంభం పెడితే ఎంత పరిధి వరకు వెళ్తుందో ఆ రీతిగా నీ చుట్టూ నీ రక్షణ ఇతరులకు రిఫ్లెక్ట్ అవ్వాలి. రిఫ్లెక్ట్ అవ్వడం అంటే ప్రకాశించాలి. మనం గర్వంగా చెప్పు, నా రక్షణకు కారణభూతుడు. ఈ రక్షణ ఏం చేస్తుందో తెలుసండి? ఈ లోకములో సాతాను శక్తుల నుండి, అంధకార శక్తుల నుండి, విగ్రహ శక్తుల నుండి, తాయెత్తు శక్తుల నుండి. అయితే వాటికి శక్తి ఉన్నదా అంటే ఉన్నది కొంచెం, కానీ దాని ముందు భయపడతా ఉండంటే కుక్క భయపడి పారిపోతే ఏం చేస్తుంది? ఏ కుక్క అయినా నీ అమ్మడి పడుతుంది పెక్కబట్టుకోవడానికి. అదే విధముగా అలాంటి వాటికి భయపడితే ఖచ్చితంగా ఈమె నా క్యాండిడేట్, ఈమెను పట్టుకోవాలనుకుంటుంది. అది మాత్రం గ్యారంటీ. భయపడకూడదు దేనికి. మనం ఎప్పుడు భయం వస్తుందంటే, నా దేవుడు నాకు తోడున్నాడు, నా దేవుడు నన్ను సంరక్షిస్తాడు, నా దేవుడు నాకు కంచిగా ఉంటాడు అనేటువంటి విశ్వాసములో పటిష్టత లేకపోతే అప్పుడు వస్తుంది భయం. నా రక్షణకు కారణం ఈ లోకములో ఆయన మనకిచ్చిన రక్షణ ఏమవుతుందంటే మనలను రక్షిస్తుంది. హల్లెలూయా. రక్షిస్తుంది మనలను. దేని నుండి రక్షిస్తుంది అంటే అపవాది తంత్రాల నుండి రక్షిస్తుంది, అపవాది కార్యముల నుండి రక్షిస్తుంది. చూడండి, మనం ఎప్పుడన్నా వెళ్తుంటే మెట్లు వెళ్తుంటేనండి జారిపోయినాయి, ఎవరో వచ్చినట్లు ఆపారు నన్ను. అవన్నీ ఏంటంటే ప్రభు యొక్క కాపుదల, ప్రభు యొక్క సంరక్షణ. దేవుడు అందరినీ కూడా ఆయన ప్రేమించేటువంటి వాడు, సంరక్షించేటువంటి వాడు. అందరినీ సమానముగా ఆయన ప్రేమించే దేవుడు. అన్యులను కూడా ప్రేమిస్తాడండి దేవుడు. కానీ నేను సృష్టించిన నా బిడ్డలు నన్ను ఎప్పుడు తెలుసుకుంటారు అనేటువంటి ఒక ఆలోచన, ఆశ దేవుడు కలిగి ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా రక్షణ కారభూతుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. భయం అనేటువంటిది మనకు అసలు రావడానికి వీల్లేదు. మన క్రైస్తవులకు అది తగదు. దేని విషయంలో కూడా భయపడాలి. నేను దేని గురించి కూడా భయపడినాను. ప్రార్థన చేసుకుంటాను, జీవిస్తాను. అన్నీ ఆయన చిత్త ప్రకారము, అన్నీ ఆయన ఇష్ట ప్రకారము. ఆయన బలిష్టమైన చేతులతో నన్ను కప్పి నన్ను నడిపిస్తాడనేటువంటి విశ్వాసంతో నేను బ్రతుకుతాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనాస్పదము, ఆయనే నాకు రక్షణాధారమాయను. హల్లెలూయా, హల్లెలూయా. మనము దేవుని యొక్క సింహాసనం ఎదుటికి వస్తున్నప్పుడు నా రక్షణాధారమైన నా తండ్రి అని ప్రార్థన చేయాలి. ఆయన కొనియాడాలి, ఆయన నామాన్ని ఘనపరుస్తూ ప్రార్థన చేయాలి. అయితే చూడండి దేవుని బిడ్డలారా, అదే యెషయా గ్రంథము 14వ అధ్యాయము 24వ వచనం చూద్దాం. సైన్యములకు అధిపతి యెహోవా ప్రమాణపూర్వకముగా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. అంతే, ఎంత డంక కొట్టినట్టు చెప్తున్నాడండి దేవుడు. ఎంత ఖండితముగా చెప్తున్నాడు. ప్రమాణం చేసి మరీ చెప్తూ ఉన్నాడు. ఏమని? నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా. నిశ్చయం అంటే అర్థం ఏంటి? తప్పకుండా, ఖచ్చితముగా, నిశ్చయముగా నేను ఉద్దేశించిన జరుగును.
ఆయన ఉద్దేశాలు మన జీవితంలో నెరవేర్చబడాలి అనేటువంటి ప్రార్థనలు మనం చేయాలి. ఎందుకనగా ఆయన ఉద్దేశములు మన జీవితంలో నెరవేరిస్తే అది ఎంతో మనకు దీవెన. హల్లెలూయా. ఎంతో ఆశీర్వాదం. హల్లెలూయా. ఆయన ఉద్దేశించిన సంగతులు మన జీవితంలో జరగాలి అని అంటే ఎలా ఉండాలి? క్రీస్తు బిడ్డలుగా ఉండాలి. ఆయన ఉద్దేశించిన సంగతులు ఎవరి గురించి ఉద్దేశిస్తున్నారు? ఆయన మనందరి గురించి, మన క్షేమము గురించి, మనం బాగుపడాలని, మనం ఆశీర్వదింపబడాలని, మనం దీవెనలతో నింపబడాలని, మనం పోగొట్టుకున్నవన్నీ దేవుడు మనకి ఇవ్వాలని మనం ఎన్నో ఆశిస్తున్నాను. ఆశించినవన్నీ కూడా మన జీవితంలో జరగడానికి దేవుడు ఎప్పుడు ఆయన ఆలోచిస్తూ ఉంటాడు. ఆ విధముగా ఆయన ఉద్దేశించిన సంగతులు నిశ్చయముగా జరుగుతాయి. నేను యోచించినట్లు స్థిరపడను. హల్లెలూయా. యోచించడం అంటే అర్థం ఏంటండి? యోచించడం అంటే ఎవరి గురించి ఆలోచిస్తున్నాడు? మన గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. మన గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు మనం ఎలా ప్రవర్తించాలి? ఇప్పుడు ఈ పాప గురించి ఆలోచిస్తున్నాడు దేవుడు. ఏం చేయాలి? ఆమె ప్రార్థన చేస్తుంది కనుక ఆమె ప్రార్థన ఆలకించాలి. ఆమెకి ఏదో సాతాను ఏదో విధముగా ఏదో ఒక శోధన తీసుకుని వస్తుంది, దాని నుండి నేను తప్పించాలి. ఆమె భవిష్యత్తు విషయంలో కూడా నేను ఈ సహాయం చేయాలి. ఈమెకి ఇచ్చిన రక్షణను ఆమె కాపాడుకునే విధముగా మరి ప్రయత్నం చేయాలి, సహాయం చేయాలి, తోడ్పాటు, ఇలాంటి ఆలోచన దేవుడు కలిగి ఉంటాడు. మీలో ఎవరు చింతించటం వలన మీ ఎత్తు మోరడు ఎక్కువ చేసుకున్నాడు. మత్తయి సువార్తలో అంటున్నాడు దేవుడు. దేని గురించి అని చింతపడ్డావు అని అనుకుందాం. నీ కూతురు పెళ్ళి అవ్వట్లేదో, నీ అల్లుడు సరిగ్గా మారట్లేదో, లేదంటే నీ కూతురుకు ఒంట్లో బాగుండట్లేదో, లేదంటే నీకు ఒంట్లో బాగుండట్లేదో, నీకేదో అప్పులైపోయి చింతిస్తున్నావు. ఓకే, దానివల్ల నువ్వు తీర్చుకోగలవా? మరి ఇంకెందుకు? జ్ఞానంగా ఆలోచించాలి కదా. ఎందుకు మనకి బాధ? ఉన్నాడుగా దేవుడు మనకు. ఇప్పుడే పాడావా, నీ ఉంటే నాకు చాలు, అంతే. నువ్వు ఉంటే చాలు ప్రభు, ఇంకా అవసరం లేదు కూడా. నీ మాట చాలు. ఏంటైన మాట? వాక్యమే. ఆ వాక్యం కూడా ఏంటి? ఎంతసేపు మనకు ఆశీర్వాదాలు వాక్యాలే మైండ్లో తిరుగుతూ ఉంటాయి. అంతేగాని నేనేం చేయాలనేటువంటి వాక్యాలు పనిచేయవు. మనం ఏం చేయాలో చాలా స్పష్టంగా దేవుడు చెప్పాడు. మళ్ళా నీ వెంటే ఉంటున్నామండి. నిజంగా ఉంటున్నావా? ఇంటికి వెళ్ళంగానే మళ్ళా పడిపోవడమే లోకంలో. ఆయన వెంట ఉండడం అంటే అర్థం ఏంటండి? ఆయన మాట చొప్పున నడవడం. అబద్ధం అనేటువంటి నీ నోట్లోంచి రాకూడదు. అబద్ధం ఆడొద్దు అన్నాడు దేవుడు. ఆయన వెంట ఉండడం ఏంటంటే అర్థం ఏంటంటే ఆయన మార్గంలో నడవడం. ఆయన ఏ విధముగా ఇతరులను ప్రేమించమన్నాడు. ఈ రోజున అత్తగారులు కూతురులాగా ఎంతమందిని చూసుకుంటున్నారండి వాళ్ళ కోడల్ని? లేదంటే కోడళ్ళైనటువంటి వారు అత్తలను తల్లిలాగా చూసుకుంటున్నారా? ఆమె అసలు ఆమండి అని కథలు చెప్తారు. అక్కడక్కడ ఎగ్జామ్షన్ పెట్టలే దేవుడు. గయ్యాళి అత్తను, తిట్టే అత్తను ప్రేమించొద్దు అనలా దేవుడు. వాళ్ళను కూడా ప్రేమించాలి. ఒకవేళ నీకు నీ అత్త కానీ, ఒకవేళ నీకు నీ కోడలు కానీ శత్రువుగా ప్రవర్తించిన దేవుడు ఏం చెప్తున్నాడంటే నీ శత్రువులను ప్రేమించమంటున్నాడు. ప్రేమిస్తున్నామండి శత్రువులను మనం? నిజంగా గుండె మీద చేసి చెప్పగలమా మనం? అలాంటి వాళ్ళు ఎదురొస్తే మొహం ఎలా మారిపోద్దంటే మంకీ కమ్ లైన్ లాగా తయారవుతుంది. మొహం ఎదురొస్తేనే మంకీ కమ్ లైన్ అంటే ఒక గాండ్రించిన పులి ప్లస్ కోతి, ఇలా అయిపోద్ది మొహం. శత్రు. ఎందుకంటే నాకు శత్రు ఫలానప్పుడు ఈ మాట అన్నాడండి నన్ను. వాడు మొహం చూస్తాను అనుకుంటున్నారా? ఛాలెంజెస్. నీ వెంట ఉండడం ఎలా ఉంటున్నావు? దేవుని బిడ్డలారా, అన్యులు బైబిల్ చదవరు, నిన్ను చదువుతారు, నన్ను చదువుతారు, మన జీవితాన్ని చదువుతారు, మన మాటలు చదువుతారు, మనం ప్రవర్తించేది చదువుతారు. వాళ్ళు మన జీవితము ద్వారా ప్రభువును రిఫ్లెక్ట్ చేయాలండి. మన జీవితము ద్వారా యేసు ప్రభు యొక్క ప్రేమను వెల్లడపరచాలి. అంతేగాని మన పౌరుషాలు, మన పంతాలు, మన కోపాలు, మన పట్టుదలలు ఇవన్నీ కూడా పనికిరావు. అవన్నీ కూడా దాని వలన ఏది ఉపయోగం? ఉన్న వాళ్ళని పోగొట్టుకోవడమే.
అయితే అంటే అన్నారు, అన్నివ్వండి, పోనీలేవే ఏదో అడ్జస్ట్ చేసుకో, ఇది అర్థం చేసుకో పోనీ అనుకొని చక్కగా 2 మాటలు మంచిగా మాట్లాడండి. చక్కగా నీ తోబుట్టు మళ్ళీ నీతో ఉంటుంది కదా, నువ్వు క్రీస్తు బిడ్డగా నువ్వు ఉండాలి కదా, దానివల్ల నీకే లాభం. నీ సహోదరుడైనా, నీ యొక్క పెద్దనానైనా, నీ చిన్నానైనా, నీ బాబాయ్ అయినా, మేనత్త అయినా మరీ చెడ్డగా ఉండేటువంటి వాళ్ళకి కొంచెం దూరంగా ఉండండి, కానీ వారిని ద్వేషించకండి, వారిని పోగొట్టుకోబక్కండి, క్రీస్తు ప్రేమను ప్రకటించండి. ఆయన వెంట ఉండడం అంటే ఇదే అండి దేవుని బిడ్డలారా. ఆయన ఏ మార్గంలో నడుస్తున్నారో ఆ మార్గంలో నడవడమే ఆయన వెంట ఉండడం అంటే. ఆయన మాట చాలు, ఆయన మాటే ఈ వాక్యం, ఈ వాక్యమే ఆయన మాట. ఏం చెప్తున్నాడు, ఎందుకు చెప్తున్నాడు దేవుడు? నీవు నేను ఆశీర్వదింపబడాలనే, నీవు నేను దీవించబడాలనే, మన యొక్క అంతము ఆయనతో పాటు సదాకాలము బ్రతకాలనే. ఇలా చేసుకుంటూ పోతే నువ్వు పొందుకున్నటువంటి రక్షణ నువ్వే కోల్పోయే అవకాశం ఉంటుంది. ఆయన నామములను ఆశీర్వాదాలు నువ్వే పోగొట్టుకోవాల్సి వచ్చే పరిస్థితి వస్తుంది. నేను ఉద్దేశించిన సంగతులు అవి స్థిరపడును. నేనేం ఆలోచిస్తున్నాను? దేవుడు ఎప్పుడు చెడ్డ ఆలోచిస్తాడా? నీ కొడుకు కానీ నీ కూతురు కానీ ఇది సర్వనాశనం అయిపోవాలనుకుంటున్నావా నువ్వు? లేదంటే నా కొడుకు తప్పాలండి 10వ క్లాసులో అని కోరుకుంటున్నావా? లేదంటే నీ కొడుకు, పెళ్ళైన కొడుకు ఉద్యోగం రాకూడదండి, వీడు సంపాదిస్తాడు ఒక 20,000 నెలకి, వీడికి 2,000 రావాలి నెలకి అని కోరుకుంటున్నారా? ఎవ్వరు కోరుకోరు. ఈ లోక సంబంధులుగా ఉన్నటువంటి మనమే మంచి కోరుకుంటుంటే, పరలోకపు తండ్రి, మన కొరకు ప్రాణమిచ్చిన దేవుడు, మన కొరకు రక్షణను అనుగ్రహించిన దేవుడు, మన కొరకు యెరూషలేము రోడ్ల మీద ఏడవబడిన దేవుడు, ఆయన భయంకరమైనటువంటి శారీరక వేదన, శారీరకమైన కష్టం మన కొరకు అనుభవించినటువంటి ఆ దేవాది దేవుడు మన గురించి ఇంకెంత ఆలోచిస్తున్నాడు. అవి జరగాలని ఆయన ఆశపడుతున్నాడు. కానీ చాలామంది ఆ ఆలోచనలు వాళ్ళ సొంత ప్రయత్నాల ద్వారా పోగొట్టుకుంటారు. దేవుడు ఎంత అద్భుతంగా ఆలోచిస్తాడో తెలుసా అండి? నేను ఒక ఉదాహరణ చెప్తాను ఎప్పుడును. ఒక అమ్మాయిని ఒక ఫారినర్ కంట్రీ వాళ్ళు ఆమెను వాళ్ళ కంట్రీ తీసుకెళ్ళారు, కూతురుగా తీసుకుని వెళ్ళారు. పెరిగింది ఆ అమ్మాయి అక్కడ, చక్కగా కూతురులాగా చూసుకుని చాలా బాగా అన్నీ చేసి, ఏమి తినటానికి కూడా తిండి లేనటువంటి వ్యక్తిని ఆ పెద్ద అయిన తర్వాత ఆమెకొక కారు, ఆమెకొక గది, ఆమెకొక ఫర్నిచరు, ఆమెకొక సెల్ ఫోను, నగలు కొని అన్నీ చేసిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు ఏమనుకున్నారంటే, నేను పనిచేసే చోట ఒక పిల్లోడు ఉన్నాడు, ఆ పిల్లోడు చాలా మంచోడు, దేవుని భక్తి కలిగిన వాడు, చాలా సంపాదిస్తున్నాడు, బోల్డ్ ఆస్తుంది, మంచి కుటుంబం, వాళ్ళకి చేద్దామని. అదే విధముగా వాళ్ళ భార్య కూడా, లేదు నేను పనిచేసేదాడు ఒక అబ్బాయి ఉన్నాడు, నేను అనుకున్నాను ఆ అబ్బాయిని పెళ్లి చేద్దాం. ఇద్దరు గొడవలైపోయాయి అంటాడు, ఇద్దరు భార్యాభర్తలు. కానీ ఈ మేడం గారు ఏం చేసింది? ఒక పనికిరానిటువంటి ఒక వెధముని ప్రేమించింది. జ్ఞానం ఉండాలా వద్దా? వాడెక్కడ ఉండేది? రేకుల షెడ్లో. అనంటే రేకుల షెడ్లో ఉండేవాళ్ళు మనుషులు కాదా అని అనుకోబాకండి. అంటే వాడి స్థితి చెప్తున్నాను నేను. ఎందుకు రేకుల షెడ్లు తెలుసా? ఆడికి సమస్తమైన వ్యసనాలు ఉన్నాయి, అందుకే రేకుల షెడ్. బాగా కష్టపడి సంపాదించి చక్కగా జాగ్రత్తగా వాడుకుంటే వాటిని దేవుడు ఆశీర్వదించరా? వాడికి సమస్తమైన తాగుడు ఉంది, వేరే అమ్మాయిలతో కనెక్షన్ ఉంది, డ్రగ్స్ తీసుకుంటాడు. దేవుడు ఏమి యోచించాడు ఆ అమ్మాయి గురించి? ఫారెన్లోనే ఒక ఫారెన్ ఉద్యోగం చేసి వీళ్ళకి అన్నీ ఉన్నాయన్నీ కూడా ఈ అమ్మాయికి ఇచ్చి చక్కని కారు ముందే కొన్నారండి వాళ్ళు. ఎలాంటి బ్రతకండి. ఇప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చింది తెలుసా? మధ్యరాత్రి 12ంటికి తాగొచ్చి ఇంట్లో కొట్టి బయట పడేస్తున్నాడంట భార్యని, బిడ్డలని. ఎక్కడికి వెళ్ళాలో తెలియక వర్షాకాలం కానీ చలికాలం కానీ ఆ అమ్మాయి అల్లల్లాడిపోతుంది. చిన్న పిల్లలు, ఇంత పిల్లలు. దేవుడు ఏమేమి యోచించాడు ఆమె గురించి? అద్భుతమైన జీవితం యోచించాడు. నేను అన్నానమ్మా ఇది కాదంటే, లేదమ్మగారు మార్చుకునేటువంటి నాకు కాన్ఫిడెన్స్ ఉంది, ఆయన మార్చుకుంటాను. సినిమా డైలాగ్ వేస్తే సరిపోదండి. సినిమా డైలాగులు కాదు జీవితం అంటే. మార్చుకుంటానని నమ్మకం నాకు ఎంత చెప్పానంటే గంటలు మాట్లాడేదాన్ని అమ్మాయితో ఫోన్తో. వద్దమ్మా అసలు ఆ అబ్బాయి మంచోడు కాదు, నాకు తెలుసు ఆ అబ్బాయి సంగతి. ఆ గతి ఎందుకు నీకు? సినిమా డైలాగులు వేసేసి తర్వాత పోనీ వచ్చేస్తుంది, ఆఖరికి వచ్చేస్తుంది, ఇండియా వచ్చేస్తుంది, అన్నీ అయిపోయినాయి.
వాళ్ళు కూడా ఏడ్చి సరే నీ ఇష్టం, నువ్వు అంటున్నావు కదా వెళ్ళిపోమని అన్నారట. వచ్చేస్తుంటే ఆఖరిని అన్నాను, సరేనమ్మా మీ ఇద్దరు కలిసి రండి, బ్యాప్టిజం తీసుకోండి, తర్వాత వివాహం చేసుకోండి అని అది కూడా చెప్పారు రెండో పాయింట్గా. బ్యాప్టిజం మాటలు అక్కర్లా, ఏం అక్కర్లే, వివాహం అయితే చాలు. చేసుకున్న తర్వాత ఎలా ఉంది పరిస్థితి ఇప్పుడు? నువ్వు నాకు అసలు వద్దే వద్దంటున్నాడు భార్యని. దేవుడు ఏమి యోచించాడు? ఎవరు పోగొట్టుకున్నారు? ఆమె యొక్క జీవితాన్ని ఎలా మార్చాడు? తినటానికి తిండి లేనటువంటి వారిని చూసి ఒక ఫారెన్ తల్లిదండ్రులు ఈ బిడ్డకి ఒక జీవితం ఇవ్వాలని చెప్పి తీసుకుని వెళ్ళారు, పెంచారు, పోషించారు, సమస్తం ఇచ్చారు. అక్కడే ఉద్యోగం చేసి ఒక అద్భుతమైన పొజిషన్కి వెళ్ళేటువంటి పిల్లన ఈ రోజున త్రోయబడుతుంది. నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుని దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? దేవుడు యోచించినవి నీ జీవితంలో జరగాలంటే నువ్వు ప్రయత్నాలు చేయాల్సిందే. అసలు శారీరకమైనటువంటి రోగాలు ఎందుకు వస్తాయి తెలుసా? ఆత్మీయంగా బలహీనంగా ఉంటేనే. కొన్ని సందర్భాలలో దేవుడు పరీక్షలు పెడతాడు, ఒప్పుకుంటా. ఒక రోగం తీసుకుని వచ్చి పరీక్ష పెడతాడు దేవుడు, ఆ జీవితంలో నువ్వు ఎలా ఉంటున్నావని. నువ్వు దేవునికి ఇవ్వవలసింది బిగబట్టొద్దు, నువ్వు మందిరానికి తీసుకురావాల్సిన దాన్ని నువ్వు బిగబట్టొద్దు. నీ సంపాదనలో దశంభాగం దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. బైబిల్ గ్రంథం ముందుండి నేను చెప్తున్నాను నా యొక్క ఎక్స్పీరియన్స్. ఈ సంవత్సరంలో మేము 5 మీటింగులు చేసాం. 5 పూర్తిగా 100% పూర్తిగా దేవుని మీద ఆధారపడి చేసాం. హల్లెలూయా, హల్లెలూయా. అది ఎంత ఖర్చు పెట్టామో, అది ఎక్కడి నుంచి వచ్చింది, మేము కానుకలు కూడా పట్టాం. ఒక్కరు నోరిప్పి మీటింగులు, ఆర్థికమైన విషయాలు, ప్రార్థన మా సంఘం వచ్చి అడగండి, మా సంఘ బిడ్డలు చెప్తారు. ఈ రోజుకు కూడా నేను మా మందిరములో డబ్బుల గురించి నేను వాక్యం చెప్పలా, నేను కానీ అయ్యగారు కానీ. మనుషుల మీద మేము ఆధారపడం. ఎందుకు చెప్తున్నానంటే నా జీవితం ఎక్స్పీరియన్స్ మీ ముందు పెట్టి మీరు కూడా ఆ విధంగా ఉండాలని, ఆ విధముగా ఆశ్రయించబడి దేవుని యోచించిన విషయాలు మీ జీవితంలో నెరవేర్చబడాలని. దేవునికి ఇచ్చిన తర్వాత నువ్వు ఖర్చు పెట్టడం ప్రారంభించు. నువ్వు ఎంత దీవించబడతావో. ప్రేమగా ఇవ్వండి దేవునికి, సంతోషముగా ఇవ్వండి దేవునికి. ఉత్సాహముగా ఇచ్చేటువంటి వారిని దేవుడు దీవిస్తాడని కొరింథీయులకు రాసిన పత్రికలో ఉన్నాం. ఇవన్నీ కూడా ఆశీర్వాదం మనకు మెట్లు. ఆయన యోచించినటువంటి విషయాలు మనం ఆశీర్వదింపబడాలి, దీవించబడాలి, ఆరోగ్యముతో ఉండాలి. ఎక్కడ కూడా ఆర్థికమైన ఇబ్బందులు నా బిడ్డలకు రాకూడదు, ఎటువంటి పరిస్థితులు నా బిడ్డలకు కీడులు రాకూడదు అనేటువంటి ఆలోచనలు ఆయన ఉన్నాడు. అంతేకాదు మనం మరణించిన తర్వాత ఆయనతో పాటు సదాకాలం ఉండడానికి అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటను లేనటువంటి స్థలము, సమాధానముతో ఆయనతో పాటు బ్రతకడానికి ఎంత ఆలోచించిన దేవుడు ఈ లోకములో ఉన్నటువంటి ఈ జీవితం గురించి దేవుడు ఆలోచించడా? సావు మీద అధికారం ఉన్న దేవుడు, సృష్టి మీద అధికారం. సృష్టి అంటే ఏదో చిన్నది అనుకోబాకండి. సముద్రములో ఉన్న గాలినే ఆయన నోటి మాటతో ఆధీనంలో ఉంచుకున్నటువంటి దేవుడు, సావును తిరగ రాసినటువంటి దేవుడు, రోగాలను బాగు చేసేటువంటి దేవుడు. ఇవన్నీ మనకున్న సమస్యలన్నీ ఆయన పెద్ద కష్టమండి కాదు. అంతేకాదు ఆయన యోచించిన సంగతులు మన జీవితంలో జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ఇక్కడ చూద్దాం 26వ వచనం. సర్వలోకమును గురించి నేను చేసిన ఆలోచన ఇదే. ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడండి దేవుడు. సర్వలోకము గురించి, దానిలో క్రైస్తవులకు మాత్రమే అంటున్నాడా దేవుడు? మందిరానికి వచ్చే వాళ్ళ గురించి అంటున్నాడా? రక్షణ తీసుకున్నటువంటి వారి గురించి అంటున్నాడా? సర్వలోకములో ఉన్నటువంటి సమస్తమైన మానవాళి గురించి ఆయనకున్న ఆలోచన చూశారండి దేవుని బిడ్డలారా. కానీ అన్యమైనటువంటి ఆచారాలతో వాళ్ళ మార్గాలను చూసుకొని ఇదే నాకు ఆశీర్వాదం, ఇదే నాకు దీవెన, ఇదే నన్ను రక్షిస్తుంది, మహిమగల వాళ్ళు వీళ్ళు అని కల్పించుకున్నటువంటి వాటి వేళలో వెళుతున్నటువంటి వారి గురించి దేవుడు బాధపడుతూ ఉంటాడు. ఎప్పుడు తెలుసుకుంటాను నేను లోకరక్షకుడని ఎప్పుడు తెలుసుకుంటాడు? నేను సమస్తము చేయగల దేవుడని ఎప్పుడు తెలుసుకుంటారని అటువంటి వారి నిమిత్తము దేవుడు బాధపడుతున్నాడు, భారం వహిస్తున్నాడు. ఆయన భారము, ఆయన బాధను మనము కూడా పంచుకోవాలనంటే మనము కూడా అనేక మందికి సువార్తను చెప్పాలి, మందిరానికి తీసుకురావాలి అనేక మందిని. మన జీవితం దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి.
అంతే ఒక్కటే దేవుడు కోరుకుంటున్నాడు. నేను ఇచ్చిన రక్షణ నువ్వు జాగ్రత్తగా కాపాడుకో, నేను ఇచ్చిన కాపుదలను నువ్వు జాగ్రత్తగా కాపాడుకో. నీ జీవితం నా దృష్టిలో సరైనటువంటి విధంగా ఉండాలి. అదే కోరుకుంటున్నాడు దేవుడు. అదొక్కటే కోరుకుంటున్నాడు దేవుడు. మిగతా అన్నీ దేవుడు చూసుకుంటాడు. మిగతా అవన్నీ దేవుడు చూసుకుంటాడు. సర్వలోకమును గురించి నేను చేసిన ఆలోచన ఇదే. జనులందరి మీద చాపబడిన బాహు ఇదే. ఆయన బాహు బలమైన బాహు. ఆ బాహును చాపే ఈ సృష్టినంతటిని ఆయన సృష్టించి దానిని ఏకరీతిగా పరిపాలిస్తున్న పరలోకపు తండ్రి, నిన్ను చూస్తున్నటువంటి దేవుడు, నీ గురించి ఆలోచించే దేవుడు, నీ గురించి చింతించే దేవుడు. నువ్వు ఈ రోజున దేని గురించి చింతిస్తున్నాడో దాని గురించి ఆయన చింతిస్తున్నాడు. ఈ చింతను నేను నా కుమార్తెకు కానీ నా కుమారుడికి కానీ వాళ్ళ నుండి, వారి జీవితము నుండి ఏ విధముగా విడిపించాలని ఆయన కూర్చొని అక్కడ ఆలోచిస్తున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులు అంటున్నది వాక్యం. ఏంటి ధన్యత అంటే? ఇదే, జనులందరి మీద చాపబడిన బాహుబలం అదే. ఆ బాహుబలముతో మనల్ని ఆదుకుంటాడు, మనల్ని అక్కను చేర్చుకుంటాడు. దేవుని బిడ్డలారా, ఆయన మాట విని ఆయన ఇష్ట ప్రకారం మన జీవితాలు నడిపించుకోవడానికి మాత్రమే మనము శ్రద్ధ వహించాలి. మందిరాలు మానేసి పేరెంటాలకు వెళ్ళేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి? మందిరాలు మానేసి షాపింగ్కి వెళ్ళేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? మందిరంలో ఏది జరిగినా, నేను ఎక్కడ మీ జీవించినంతకాలం చెప్తున్నా, నేను మీ మందిరములో ఏది జరిగినా దాని తర్వాత ఏదైనా మీ ఇంట్లో ఆశీర్వాదమునకు మరొక మెట్టు చెప్తున్నాను నేను మీకు. మందిరములో ఏది జరిగినా దీని తర్వాతే ఏదైనా, అంతేగాని పిలిచిన వాళ్ళు మలిపోబాకండి. షాపింగ్ రావదిన అమ్మాయి పెళ్ళిగా వెళ్దామంటే పద వస్తున్నా, పర్వాలేదులే దేవుడు ఎప్పుడు ఉండేవాడేగా, అది కాదండి. దేవుని బిడ్డలారా, మందిరము గురించి నువ్వు ప్రేమించు మందిరాన్ని. దీనిని నువ్వు ప్రేమిస్తే అన్ని విధాల, అందుకనే నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో నిన్ను సేవించమండి. ఎక్కడ సేవిస్తాం? ముందుగా అసలు ఇక్కడే సరిగ్గా మనకు రాకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలా సేవిస్తామండి? మొట్టమొదట మీ జీవితములో చుట్టాలు వచ్చిన, కొత్త అల్లుడు వచ్చిన, కొత్త కోడలు వచ్చిన, బంధువులు వచ్చిన, బాగా ఉన్నటువంటి వాళ్ళు వచ్చినా పక్కన పెట్టేసి నువ్వు మందిరానికి రావాలి, సమయానికి రావాలి. రెండోది, మరి ఆలస్యంగా వస్తున్నామంటే ఎవరు పోగొట్టుకుంటున్నారు ఆశీర్వాదాలు? మరి ఇంతే సింపుల్. అందుకనే వాక్యం ఏం చెప్తుంది? నీ ఇంటిని గూర్చి ఆసక్తి నన్ను భక్షిస్తున్నది. ఆయన ఇంటిని గురించి మనము తపన కలిగి ఉండాలండి. సంఘం గురించి ప్రార్థన చేయాలి, సేవకుల గురించి ప్రార్థన చేయాలి, ముఖ్యముగా చుట్టుపక్కల ఉన్నటువంటి అన్యుల గురించి ప్రార్థన చేయాలి. వాళ్ళని మందిరానికి తీసుకురావాలి ప్రభువా, వాళ్ళు రక్షించబడాలి ప్రభువా. ఈ విధమైనటువంటి ఆలోచనలు మనం కలిగి ఉంటే దేవుడు తన బాహువును మన వైపు చాపి మనల్ని దీవిస్తాడు. హల్లెలూయా. ఆయన శక్తితో మనల్ని ఆదుకుంటాడు. హల్లెలూయా. ఆయన నామములో ఉన్న శక్తితో మనల్ని దీవిస్తాడు. హల్లెలూయా. ఆయన గాయపడిన హస్తముతో మనల్ని తాకి మనల్ని స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. ఇటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కనుక ఆ రీతిగా మనం ప్రవర్తిద్దాం, దేవుని యొక్క దీవెనలు పొందుకుందాం. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ.